పెళ్లి కాలేదని బాధపడుతున్నారా? విడాకులు తీసుకున్నారా? మీ ఏజ్ అయిపోతుందా? తోడు కావాలని కోరుకుంటున్నారా? అయితే ఏం బాధపడకండి, ఈ వీడియో మీకోసమే. సొంతిల్లు లేకుంటే కిరాయి ఇళ్లలో జీవితం గడిపేస్తున్నాం. కార్ లేకుంటే కిరాయి కార్లలో ప్రయాణం చేస్తున్నాం. అలాగే కూలర్లు, ఏసీలు ఇలా ఏది లేకున్నా రెంట్కు తెచ్చుకొని వాడుకుంటున్నాము. కానీ అన్నిటికంటే ముఖ్యం భార్య. మరి ఆ భార్యనే లేకుంటే భార్యను కూడా కిరాయికి తెచ్చుకోవచ్చు. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. భార్యలను కిరాయికిచ్చేది కూడా వాళ్ళు కట్టుకున్న భర్తలే. కిరాయి భార్య కదా, మీతో బాగుంటుందా అనుకోకండి. మీ సొంత భార్యలాగా మీకు అన్నీ చేసి పెడుతూ, మీకు ఇష్టమైతే ఒప్పందంతో పిల్లల్ని కూడా కంటుంది. ఇదేదో బాగుందనుకుంటున్నారా? అయితే మీరు మధ్యప్రదేశ్లోని శివపురి ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఈ సమాజంలో భార్య పరాయి మగాడితో మాట్లాడితేనే తట్టుకోలేని భర్తలను చూస్తున్నాం. పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుంటే భార్యలను భర్తలను భార్యలు చంపేసుకుంటున్న ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది మన భారతదేశంలో ఎంతో పవిత్రమైన పెళ్లి అనే సాంప్రదాయంలో కట్టుకున్న భర్తలే భార్యలను పరాయి మగాడికి కిరాయికి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరం. దీనికోసం ఎంత సమయం ఉండాలో, ఎంత డబ్బు తీసుకుంటారో కూడా ముందుగానే బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకుంటారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని లోతట్టు గ్రామాలలో ఈ వింత ఆచారం ఉంది. దళిచా ప్రాద అని పిలువబడే ఈ విధానంలో భార్యలను 1 నెల నుండి 1 సంవత్సరం వరకు అద్దెకు తీసుకుంటారు. గ్రామాల్లోని ధనవంతులు వధువును కనుగొనడంలో విఫలమైనప్పుడు ఇటువంటి పద్ధతులను ఆశ్రయిస్తారు. ఇందుకోసం మార్కెట్ ఆధారిత వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. ఈ మార్కెట్లోనే మహిళలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత కాంట్రాక్ట్ దారుడైన పురుషుడు మరియు ఆ మహిళ మధ్య ఒప్పందం ఏర్పడుతుంది. 10 రూపాయల నుంచి 100 రూపాయల బాండ్ పేపర్లో ఒప్పందం కుదుర్చుకుంటారు. కాంట్రాక్ట్ పై వెళ్లిన మహిళలకు స్టాంప్ పేపర్ ఇవ్వడం ద్వారా తిరిగి విక్రయించడానికి కూడా ఈ వ్యవస్థ అనుమతిస్తోంది. కాంట్రాక్ట్ పీరియడ్ ముగిశాక మహిళల యాజమాన్యాన్ని ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేసి కాంట్రాక్ట్ పీరియడ్ను మళ్లీ పెంచుకోవచ్చు. స్త్రీ తనకు కావాలంటే ఏ సమయంలోనైనా ఆ కాంట్రాక్ట్ నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం మహిళ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ తర్వాత స్త్రీ తన మాజీ భర్తకు ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. స్త్రీ మరొక వ్యక్తి నుండి ఎక్కువ డబ్బును స్వీకరించడం కూడా ఒప్పంద ఉల్లంఘనకు పరిగణించబడుతోంది. పురుషుడు స్త్రీతో ఒప్పందాన్ని కొనసాగించాలనుకుంటే అదనపు మొత్తాన్ని చెల్లించాలి. ఇక్కడ పురుషుడు ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు అనేది వారి అవసరాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఇది వారు గౌరవంగా చెప్పుకునే సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగా ఇక్కడ ఒక్కో మహిళ రేటు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పలుకుతోంది. ఆ మహిళ యొక్క వయసును బట్టి, తన అందాన్ని బట్టి ఈ రేట్ని ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఆ కాంట్రాక్ట్ సమయంలో ఆ మహిళలకు పిల్లలు పుడితే తీసుకెళ్లిన పురుషుడే వారి బాధ్యతలు తీసుకోవాలి. వయసు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. దస్తావేజులన్నీ పక్కాగా ఉన్న తర్వాతే భార్యను అద్దె భర్త ఇంటికి పంపిస్తారు. అమ్మాయిని రాష్ట్రం దాటి పోనివ్వరు. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాలలో ఎక్కువ మొత్తంలో ముట్ట చెబుతుంటారు. వీరికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుందట. ఈ ఆచారాన్ని పోలీసులు మాన్పించాలనే ప్రయత్నం చేసినా ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. శివపురి గ్రామంతో పాటు గుజరాత్లోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. వ్యవసాయ కూలి అయిన ఓ వ్యక్తి తన భార్యను ఇంటి యజమానికి 1 నెల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఈ పద్ధతి వ్యాపారంగా మారింది. మరోవైపు పేదరికం కారణంగా మహిళలు అమ్మబడుతున్నారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన బాలికలు కూడా ఈ విధంగా అక్రమ రవాణాకు గురవుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.